ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత పెరుగుతోంది. దీంతో తెల్లవారుజాము నుంచి బంకుల దగ్గర వాహనదారులు బారులు తిరుగుతున్నారు. పలు బంకుల దగ్గర సిబ్బంది వాహనదారుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. బంకు సిబ్బందిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరత వాహనాలని కూడా అటు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇదే కొనసాగుతున్నటువంటి ముందస్తుగా యాజమాన్యాలు ఆయిల్ స్టాక్ పెట్టుకొని వాహనదారులకు లేదంటూ కూడా కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు గుంటూరు నగరం అంటే సిగ్నల్ దగ్గర మార్కెట్స్ అండ్ సిగ్నల్ దగ్గర ఏదైతే సిబ్బంది ఉన్నారు పెట్రోల్ బంక్స్ సారీ ఆటో డ్రైవర్లు మీరు పూర్తిగా కూడా ఉంచుకొని కావాలని ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది నిజమంటారా కాదంటారా? విమర్శలుగా ఉందిలేండి, బోల్డ్ మంది బోల్డ్ రకంగా చేస్తారు. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం దాదాపు 9:30-10 వరకు ఈ టౌన్లో మా బంకు తప్ప డీజిల్ ఎవరు కొట్టలేదు. ఆయిల్ అయిపోయింది, పెట్రోల్ సరిపడా ఉన్నది, పెట్రోల్ ప్రాబ్లం లేదు, కొడుతున్నాం. మీకున్న కష్టాలు ఏంటి అంటే మన ఆదివారం కదా డిపో ఒకటి మాకు సెలవు మాట, దాని ప్రకారం రేపు లోడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండు ఇది కేంద్రం నుంచి రావాల్సిందండి. ఫస్ట్ విషయం అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యతగా మీడియా ద్వారా పైన ఇరాన్ యుఎస్ఏకి వార్ జరుగుతున్నది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం కదా. సో ఇండియాకి రావాల్సిన క్రూడ్ ఆయిల్ గట్రా కొంత అవకతవకలు జరుగుతున్నాయి. ఉన్న బలంగా అందరూ మనకు అధికారులు కానీ గవర్నమెంట్ కానీ మనకు చెప్పే పరిస్థితి లేదు. మీరు నేను ఇక్కడ గ్రౌండ్లో ఆయిల్ ఉందా లేదా అన్నంత వరకే కానీ బ్యాక్ ఎండ్లోనే అక్కడ క్రూడ్ ఆయిల్ వస్తేనే ఇండియా రిఫైనరీ చేసి ఆయిల్ అందరికీ తెలుసండి. అది అందరికీ తెలిసిన విషయంలో యుద్ధం అవుతుంది అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మనం ఇక్కడ ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఉండదు, అక్కడ యుద్ధం ఆగలేదన్న విషయం కూడా అందరికీ జనాలకి ఆల్మోస్ట్ తెలుసు. కాబట్టి అక్కడ అది క్లియర్ అయినంత వరకు ఈ అవకతవకలు ఉంటాయి అన్నది నేను మీ ద్వారా క్లారిటీ ఇస్తాను. అంటే కాదు సార్, నేను అనేది చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడా డీజిల్ కొరత లేకుండా ముందస్తుగా కూడా ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోమంటున్నాడు. సో మీకు ఎందుకు అందటం లేదా? చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఇందులో పాత్ర ఏమి ఉండదు సార్. సీఎంలు గారు మాకు రావాలని కేంద్రాన్ని అడగడం తప్ప కేంద్రం నుంచి రావాల్సిందే. ఇది అనేది నేను అనేది మీకు ముందస్తుగా కూడా అధికారులు వచ్చి మీ డీజిల్ కొరత ఏమన్నా దాని మీద ఏమన్నా సమీక్ష నిర్వహించారా? మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారా? అంటే వచ్చే గంట ముందు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారండి ఇక్కడికి, ఐఏఎస్ గారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి అంతా సమీక్షించారు. ఆయన వచ్చిన టైంకి కూడా మీకు ఏది చెప్పాం అదే చెప్పాం. పైనుంచి మాకు డీజిల్ వచ్చినట్టు మేము అమ్మేస్తున్నాం సార్. పైనుంచి సెలవులు ఉండి వాళ్ళు లోడ్ ఇవ్వలేని పక్షాన మేము ఇక్కడ నో స్టాక్ అని చెప్పి బోర్డు పెట్టుకోవాలి. రేటు పెరుగుతుందని ముందస్తుగా కూడా కొంత స్టాక్ పెట్టుకుంటున్నారనేది కొంతమంది వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు రైట్ అంటారు? రేటు పెరుగుతుంది ఎప్పుడు అని చెప్పి ఇప్పుడు డబ్బులు పెట్టుబడి పెట్టి నేను వారం రోజులు స్టాక్ ఉంచుకుంటే ఆ వడ్డీలు చూసుకున్నా నష్టమే కదా. మినిమం మాట్లాడుకుంటే 100లో పెరగదు కదా రేటు పెరిగినా. అది ఫాల్స్లెస్ బేస్లెస్ ఆరోపణలు. దానికి నేను ఇంతకన్నా సమాధానం చెప్పలేను. ఇప్పుడు లక్షల్లో మేము పెట్టి లోడ్ తెచ్చి వారం రోజుల తర్వాత రేటు పెరుగుతుందని పెట్టుబడి పెడితే రోజుకి అన్ని లక్షలకి వడ్డీ ఎవరు కడతారు? అది బేస్లెస్ ఆరోపణ. ఆ రేటు పెరుగుతుందని నెల ముందు నుంచి అన్నారు. మీ మీడియా కూడా ఐడియా ఉంటుంది. నెల ముందు పెట్రోల్ పేవకనోసం పెట్రోల్ దొరకదు రేటు పెరుగుతుందని నెల ముందు ఇక్కడ తెలంగాణలోని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ రోజుకి పెట్రోల్ దొరుకుతున్నది కదా. సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చి నాకు స్టాక్ ఉండి అమ్మకపోతే రెండో రోజు సీజ్ చేస్తారు. అది మినిమం బేసిక్ సెన్స్ అందరికీ తెలియాలి. రేటు ఇది నేను మీరు నిజాయితీగా చేయొచ్చండి, మీరు నిజాయితీగా చేయొచ్చు. కొన్ని బంకులు ఇలాంటి జరగలేదంటారా? జరగలేని దానికి సమాధానం జనాల్లో అపోహ పోగొట్టడానికి ఒక పెట్రోల్ బంక్ ఎస్టాబ్లిష్ చేయడానికి 1-2 కోట్లు అవుతుంది. రోడ్డు మీద చేసే వ్యాపారం ఆయిల్ దాచేసుకొని రేటు పెరుగుతుందని చెప్తే ఎవడైనా గవర్నమెంట్ వాడు వచ్చి సీజ్ చేస్తే ఎవరికి నష్టం? ఏం చేస్తారు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. అంటే ఇలాంటి సమస్యలు గతంలో కూడా చూసినటువంటి పరిస్థితి. ఎవరు వ్యాపారం చేసేవాడు ఎవరు ఆ రిస్క్ చేయరండి. ఆ రిస్క్ వ్యాపారాలు చేసేవాళ్ళు చేయరు నా ఆలోచన ప్రకారం. ఇదే పరిస్థితి. యాజమాన్యాలు మీరు విన్నారు కదా, యాజమాన్యాలు పూర్తి స్థాయిలో కూడా ఈ డీజిల్ లేదు, ఉంటే ఖచ్చితంగా కొడతామని ఆయన చెప్పినటువంటి మాటలు ఎలా చూస్తారు? వాళ్ళ కుర్రోళ్ళే ఉంది, మేనేజర్ గారు వస్తే కొడతామని చెప్పారు. మరి ఎవరి మాట అబద్ధం ఎవరి మాట నిజం? ఇప్పుడు వాళ్ళ ముందు ఆయన ముందు నేను చెబుతాను, చెబితే ఆ కుర్రోడిని ఆయన తర్వాత కొడతాడు, తిడతాడు. నువ్వెందుకు చెప్పావరా అంటారు. చాలా చెప్తున్నాడు. ఇప్పుడు బోర్డు పెట్టేయచ్చు కదా, పెట్టారనుకోండి ఎవరు రారు ఆటోలో ఉంది కదా అందుకని పెట్టలేదు అంటున్నారు. పెట్రోల్కి పెట్టండి, డీజిల్ లేదని పెట్టేసేయమనండి బోర్డు. ఎవరు రారు ఆటోలో ఉందనుకొని ఆశపడి వస్తున్నారు లైన్లో. బొంకుల్లో కొన్నింటిలో పెట్టారు కదా నో స్టాక్ డీజిల్ అని పెట్టమనండి. స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ బోర్డు తీసేయమనండి. అసలు ఎవరు రారు, ఉందనుకొని అందరు ఆశపడి వస్తున్నారు. ఒకటి లేకపోతే డీజిల్ లేదు నో స్టాక్ అంతే అయిపోయింది. ఎవరు రారు, ఉందనుకొని పడుతున్నారు. అప్పుడప్పుడు 4 బళ్ళు కొట్టి తర్వాత లేదు తర్వాత ఉంది. ఇది అసలు స్టాక్ నో స్టాక్ అని బోర్డు పెట్టొచ్చుగా. ఆయన చెప్పాడు కదా స్టాక్ ఉన్నంత మట్టి కొట్టాము, నో స్టాక్ బోర్డు పెట్టండి అయిపోయింది. ఎవరు రారు, వీళ్ళందరూ వెయిటింగే చేయరు, వెళ్ళిపోతారు ఇంకో బొంకాడికి. ఎలిగేషన్ ఎందుకు చేస్తున్నారు? నన్ను ఇన్నిసార్లు పిలవద్దు, మరి పిలవండి అడిగితే
ఇప్పుడు ఆయన అన్నారు పిలవమనండి, మీరు పిలవమనండి. ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నారు. పిలవమనండి. అన్నారు కదండి. ఇప్పుడు మనం చెప్పేసి వెళ్ళిపోతామండి. ఆ కుర్రోడిని పిలవమనండి, వినండి. పిలవమనండి. ఆ కుర్రోడిని ఊరుకుంటారా? ఇవ్వండి, ఇవన్నీ బేస్లెస్ మాటలు. ఇదంతా ఎందుకంటే నో స్టాక్ అనే డీజిల్ ఏంటి లేదని పెట్రోల్ ఉన్నది, నో స్టాక్ అనేది మేము చెప్తున్నాం. ఆహా, పెట్రోల్ అండి, డీజిల్ సెపరేట్ బోర్డు లేదు. పెట్టాలి కదా, ఆల్రెడీ మా డీజిల్ మనుషులు రాయండి. ఏమండి, సార్ 2 గంటలు అయింది ఆగి, బోర్డు తయారు చేసిన తెచ్చే టైం లేదు, మనుషుల ద్వారా చెప్పిస్తున్నాను. నా మాట ఒక్క నిమిషం. నో స్టాక్ మేము నో స్టాక్ అన్న బోర్డు మేము పెట్టుకోం సార్. ఫస్ట్ విషయం, ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇప్పుడు క్రైసిస్ వల్ల ఏంటంటే నో స్టాక్ పెడితే పెట్రోల్ కూడా నో స్టాక్ ఉంటుంది. నేను మనుషుల్ని ఒక్క నిమిషం, ఒక ఆరోపణ చేశారు, సమాధానం చెప్పాను దానికి. ఇంతవరకు ఎవరి నుంచి లేదు. మేము ఒక్క నిమిషం నిన్నటి నుంచి ఇప్పుడు వరకు డీజిల్ నేనే సప్లై చేసాం ఇక్కడ. అప్పుడు ఎవరు మాట్లాడలే, ఇంక్లూడింగ్ మీడియా కూడా నిన్న మాకు రాలే. ఫస్ట్ విషయం, ఒక్క నిమిషం సార్. ఈరోజు వచ్చారు ఏదో బేస్లెస్ ఆరోపణలు, రేటు పెరుగుతాయి అని చెప్పి. అది ఫస్ట్ బేస్లెస్. ఇది పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా యాజమాన్యాలు అదేవిధంగా వాహనదారుల మధ్య కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది. సార్ చెప్పండి, పెట్రోల్ ఎలా అందుతుంది మీకు? పెట్రోల్ అయితే ఇబ్బంది ఏం లేదండి. ఎవరో కొంతమంది పుకార్లు సృష్టించడం తప్ప ఏమీ లేదు. ఏదైనా డీజిల్ కొరత ఉంది కదా. డీజిల్ అయితే కొంచెం టైం పట్టింది. మొన్న ఈ ఇరాను అమెరికా మీద యుద్ధం జరిగినప్పుడు కొంచెం టైం పట్టింది ఏదైనా కోలుకోవాలంటే. కాబట్టి జనాలు కూడా కొంచెం ఆలోచించుకొని ఆలోచించి అడుగులు వేస్తే చాలా మంచిది మనకి. ఈ పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అటు డీజిల్ కొరత కొంత పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నప్పటికీ అటు యాజమాన్యాల మధ్య అటు సిబ్బంది మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు నిత్యం ఆటో మీద బతకాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అటు పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎల్లప్పుడూ కూడా సమీక్ష నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో కనీసం ఆటో ప్యాసింజర్లకు సంబంధించినటువంటి ఆటోలు కానీ అదేవిధంగా అంబులెన్స్ అదేవిధంగా అటు పూర్తి స్థాయిలో కూడా మరి అన్ని జనరేటర్స్ కూడా చాలా ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హాస్టల్స్ స్కూల్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం సెలవులు ఇచ్చినప్పటికీ కూడా కొంత చోట్ల హాస్పిటల్ జనరేటర్స్ కానీ కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం. ఎందుకంటే ముందస్తుగా కూడా అటు అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. క్షేత్రస్థాయిలో అటు ఆటో డ్రైవర్ల మధ్య అటు యాజమాన్యాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా యాజమాన్యాలు కూడా అటు అరాకొరా కూడా మరి అంటే ముఖ్యమైనటువంటి వాహనాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ దశగా కూడా అటు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ కొరత పైన తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.